హాయ్ ఎవరివన్, నా పేరు కొమ్మూరి ఎస్ రత్నరాజ్. నేనుండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. ఐఆమ్ ఏ హిందూ. యూనో నేను ఆదివరాహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను, విజిట్ చేశాను, చూసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. నా నెక్స్ట్ టెంపుల్ కూడా చెప్తాను. అంతవరకు జై శ్రీరామ్. సహా కుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర్య విజయాభయ ఆయురారోగ్యర్యాభివృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీఆదివరాహస్వామి కరుణాకటాక్షాభివృద్ధ్యర్థం ఆదివరాహస్వామిభిషేకారాధనం సమర్పయామి. ఓమాప్యాయస్వ సమేరే విశ్వరస్వామృష్ణీయం భవాజస్య సంగరే ఓం దదిగ్రావన్నోకారసం విష్ణోరస్వస్య వాజినః సురభినోముదాకరత్న ఆయోగం శ్రీ లక్ష్మీ ఆదివరాహస్వామి కరుణాకటాక్షాభివృద్ధ్యర్థం ఆల్ ఇండియా. హాయ్ ఎవరివన్, ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి టెంపుల్. అంటే శివాలయం బాగా పాతది, శిథిలావస్థలో ఉంది, కానీ పర్లేదు, పూజలు అయితే జరుగుతున్నాయి. అదేమో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఉన్నది ఎక్కడంటే, మనమైతే ఉన్నది ఇప్పుడు సుందెళ్ళ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే చాలా రిస్క్. ఎలాగంటే టెంపుల్ రిస్క్ ఎందుకని అంటున్నానంటే, ఈ టెంపుల్ మీరు చూడాలనుకున్నా, దర్శించుకోవాలనుకున్నా ఎంత కష్టం అంటే అంత కష్టం. నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదిగో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అదిగో శ్రీచక్రం టెంపుల్. కరెక్ట్గా నేను 10:30 పావుతక్కువ 11 స్టార్ట్ చేశాను టెంపుల్కి రావడం కోసం. అసలు 12:30 అయింది ఇప్పటికి. ఎంత కష్టపడ్డానంటే నరసింహస్వామికి మాత్రమే తెలుసు. అది అంతా ఒక లీల కింద అనుకోవాలి. కన్ఫ్యూజన్ అనమాట, కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాం అనుకోండి, ఒకళ్ళు వచ్చి ఇటు కాదు ఇంకోవే అని మొత్తం కన్ఫ్యూజన్ చేసేసి టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం అతలాకుతలం చేసేసారనమాట. ఇలాగే కన్ఫ్యూజన్ పడి టెంపుల్కి బాగా లేట్గా వెళ్తాం, ఒక్కోసారి తప్పిపోతాం కూడా. నాకైతే పర్లేదు, దర్శనం అవదామని భయంగా వచ్చిన, కానీ దర్శనం అయితే జరిగింది. ఇది సుందెల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్. కొంచెం మహత్యం, కొంచెం చాతుర్యం కూడా ఉంటుందన్నమాట. నమో నారసింహ. హాయ్ గాయ్స్, ఇప్పుడు మీరున్నది మంథని శ్రీ మహాలక్ష్మీదేవి టెంపుల్. ప్రజెంట్ క్లోజ్, కాకపోతే ఏంటంటే అమ్మవారిని చూడొచ్చు. మేబీ మీకు కనిపించకపోవచ్చు, అదే ప్రస్తుతానికైతే అమ్మవారి రూపం అదే. గేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, కానీ దర్శనం అయితే అయ్యింది. ఓకే, టోటల్ టెంపుల్ అయితే ఇదే.
మేబీ టెంపుల్ వచ్చి 24 అవర్స్ ఓపెన్ అన్నారు. ఇక ఓపెన్ అంటే ఇంతే, దర్శనం అయితే ఇలా చేసుకుని వెళ్ళిపోవచ్చు చేసుకునేవాళ్ళు. మేబీ 1కి 12 కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారు, 5 కల్లా ఓపెన్ చేస్తారన్నమాట. ఏ టెంపుల్ అయినా కానీ ఒక టెంపుల్ ఇలాగా ఓపెన్లో ఉంటుంది కదా దర్శనం చేసుకోవడానికి, అప్పటి నుండి 24 అవర్స్ ఓపెన్ అన్నట్టుగా మెన్షన్ చేస్తారనమాట. టెంపుల్ అయితే ఇంతే ఓవరాల్. అది పెద్దదా చిన్నదా అనేది కాదు, టెంపుల్ అంతే. ఓకే, టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. టెంపుల్ ఊరేగింపు సంథింగ్ ఉత్సవాలే చేసినప్పుడు ఏంటంటే టెంపుల్కి సంబంధించిన పక్కన ఈ చెరువులో అమ్మవారికి సంథింగ్ అవన్నీ చేస్తారంట ఇక్కడ. ఇదే ఈ చెరువే. చాలా స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా స్టోరీస్ ఉన్నాయి చెప్తున్నారు వీళ్ళే. వీళ్ళ మీ పేరేంట్రా? అశ్విన్, రామ్ చరణ్, బాలు సాయి, అభిరామ్, కార్తిక్. వీళ్ళు చెప్తున్నారు స్టోరీ. ఈ టెంపుల్కి విగ్రహం స్టోరీ అంటారా చెప్పండి, అదే చెప్తున్నారు కదా ఇప్పటిదాకా. అంటే ఇది ఆపితే మళ్ళీ వీడియో మళ్ళీ చిరాగ్గా ఉంటుంది, చెప్పండి. నిమజ్జనం కాకుండా ఊరేగింపు అంటే దసరా అప్పుడు 12 days హాలిడేస్ అయిపోయినప్పుడు గణపతి బొమ్మలన్న దుర్గమాత బొమ్మలని ఇక్కడ నిమజ్జనం ప్లస్ అక్కడ వెనక గుడిలో పూజలు అయినప్పుడు ఇక్కడ పూలు తెచ్చి పూలు తెచ్చి దండలాగా వేసి దేవునికి ఎత్తారు. ఇలా అయితే దేవుని విగ్రహం దొరికింది. ఓకే, అది నిజమేనా? అది పెద్దవాళ్ళు అని చెప్తారు ఇక్కడ గుడి పూజారి. ఓకే, ఇది ఈ టెంపుల్ ఓవరాల్ స్టోరీ.